అందరికి సన్ స్ట్రోక్ అంటే ఈ కాలంలో తాకే ఎండ దెబ్బ గాని, బండి సంజయ్‌కు మాత్రం కొడుకు పేరు మీద గట్టిగా సన్ స్ట్రోక్ తాకుతుంది పోర్రి. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మీద పేట్ బషీరాబాద్ పిఎస్‌లో పోక్సో కేసు బుక్ అయింది. 17 ఏళ్ల బుజ్జికి మందాపిచ్చి మొయినాబాద్ ఫార్మ్ హౌస్‌లా ఇంకో 2 జాగాల్లో రేప్ చేసినట్టు కంప్లెయింట్ వచ్చింది. దాంతోనే ఎఫ్ఐఆర్ రాసిర్రు పోలీసులు. మరి నిజమేనానే ఇట్లా బుజ్జిని ఖరాబ్ చేసింది అని బండి భగీరథ్‌ని అడిగితే నాకేం తెలవదని అంటున్నాడు. మీదికెళ్ళి హనీ ట్రాప్ చేసి 5,00,00,000 డిమాండ్ చేసిర్రు. నేను 50,000 ఇచ్చినా అని చెప్పుకొస్తున్నాడు. మరి ఏం తప్పు చేయనప్పుడు 50,000 ఇచ్చే అక్కర ఏముంది? సంథింగ్ ఈజ్ ఫిషీ అనుకుంటా లాజిక్‌లు గుంజబట్టిర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇదివరకు ఉత్తరప్రదేశ్‌లో కూడా బండి సంజయ్ కొడుకు మీద కేసులున్నట్టే మస్తుగా నేనొచ్చిన వార్తలు. అప్పట్లో మహీంద్రా యూనివర్సిటీలో తోటి దోస్తుని పొట్టు పొట్టు కొట్టినట్టు కూడా వీడియోలు కూడా వచ్చినాయి. మీదికెళ్ళి లేటెస్ట్‌గా ఇగో ఈ పోక్సో కేసు. అయితే ఓ దిక్కు పీఎం మోడీ హైదరాబాద్‌కి వస్తుండే వరకలా ఈ ముచ్చటని బయటికి రానియొద్దని పక్కదారి పట్టించేతందుకే కరీంనగర్‌లో బీఆర్ఎస్ ఆఫీస్ మీద బీజేపీలతోని దాడి చేపిచ్చిర్రా ఏంది అన్న డౌట్లు కూడా పుట్ల కొద్దీ పుట్టుకొస్తున్నాయి ఇప్పుడు. ఇంకో దిక్కు తెలంగాణలో క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయిందని నిన్నీయాల ఎన్సీఆర్‌బీ రిపోర్ట్ వచ్చిన ముచ్చట తెలిసిందే. సీఎం తానే ఉన్న హోంశాఖ మీదనే ఇసోటి రిపోర్ట్ వచ్చే వరకలా మరి ఏందిది అనుకుంటా ఆగమైతురు పబ్లిక్. 2023లో 1,83,644 కేసులు బుక్ అయితే 2024లో 2,17,976 కేసులు బుక్ అయినాయట లెక్క తీస్తే. అంటే ఒక్క ఏడాదిలో 34,000 కేసులు పెరిగినాయంటే చూడురిగా. ఓ దిక్కు పట్టపగలే నట్ట నడి రోడ్ల మీద మర్డర్లు అవుతున్నాయి. నిన్న మాజీ ఐపీఎస్ ఆఫీస్ భార్య మర్డర్ అయింది. మొన్న మల్కాజ్గిరి కమిషనర్ సుమతి మేడం రాత్రిపూట రోడ్డు మీదకి వస్తే ఏ తీర్ల సతాయించిరో చూస్తివి. ఆ ప్లేస్లో మామూలు ఆడవిల్లు ఉంటే ఏంది పరిస్థితి చెప్పురి. ఇన్ని తీర్ల వార్తలు ఇటువంటి రిపోర్టులు వస్తుంటే రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు వస్తాయా? ఉన్నాయా మళ్ళీపోకుంటే చాలనుకోరా అనుకుంటా సోషల్ మీడియాలో ఘాటుగానే పడుతున్నాయి కామెంట్లు. దేశానికి రెండో రాజధాని అవుడేమో గానీ క్రైమ్‌కి క్యాపిటల్ సిటీ అయ్యేటట్టుందిగా అనుకుంటా మాట్లాడుకోబట్టిరు. నిత్య ఈ క్రైమ్ వార్తలను చూసి బయటికి రావాలంటేనే భయపడుతున్న కామన్ పబ్లిక్.